కలుగునుగాక. ఆమేన్. అందరికి వచ్చినటువంటి పాటను పాడుకుని ప్రభు నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధన చేద్దాం. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల పై యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మళ్ళా పాడదాం హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా. స్తుతిగణ మహిమలు చెల్లించుచు కృతజ్ఞత పాడెదము. స్తుతిగణ మహిమలు చెల్లించుచు కృతజ్ఞత పాడెదము. జయ గజములు పైకెత్తి కేకలతో సుఖగానము చేయుదము. జయ గజములు పైకెత్తి కేకలతో సుఖగానము చేయుదము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి పాడదాం హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. మరలా
పాడదాం. హల్లెలూయా హల్లెలూయా యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా స్తుతిగణ మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము అందరం కలిసి స్తుతిగణ మహిమలు చేదవచములు జయ భజనలు పైకెత్తి కేకలతో కృత గానము చేయుదము అందరం కలిసి జయ భజనలు పైకెత్తి కేకలతో కృత గానము చేయుదము యేసు నామము జయం జయం
ఆరాధన చెప్తే హృదయమంతటితో స్తుతి ఆరాధన ఆరాధన. రెండు చేతులు పైకెత్తి యేసయ్యనికే ఆరాధన ఆరాధన ఆరాధన. స్తుతి ఆరాధన ఆరాధన. రెండు చేతులు ఎత్తుదాం. యవనస్తులు చేతులు లేకపోతే ప్రార్థన చేస్తామంటే రెండు చేతులు ఎత్తుదాం. ఆరాధన ఆరాధన యేసయ్యానికే స్తుతి ఆరాధన ఆరాధన. మరలా చెప్దాం అందరము ఆరాధన ఆరాధన. స్వరం ఎత్తాలి ఏక స్వరముతో యేసయ్యనికే ఆరాధన చెప్దాం అందరము కూడా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకే యేసయ్యా. చెప్దాం ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకే యేసయ్యా. హృదయమంతటితో ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకేనయ్యా నా ఆరాధన నీకే యేసయ్యా. రెండు చేతులు దేవుని చెప్దాం. ఆరాధన ఆరాధన ఆరాధన. యేసయ్యా మీకే స్తోత్రం. అలాగే రెండు చేతులు దేవుని పెట్టుదాం. రెండు చేతులు దేవుని పెట్టుదాం. ఉదయ కాలము స్వరమెత్తి యేసయ్యా నీకే మా యొక్క స్తుతి ఆరాధన మేము చెల్లిస్తున్నాం. ఒక్క మాట చెప్తావా ప్రభుకి ఉదయ కాలమున? ప్రియ సంగమా, ఇంతవరకు నీవు మౌనంగా ఉన్నది చాలు. మౌనంగా ఉండటానికి స్థలంకి రాలేదు. మౌనంగా ఉండటానికి స్థలంకి వస్తే నీవు ఇక్కడ అవసరం లేదు. ఈ స్థలానికి రావలసిన అవసరం ఏమీ లేదు. నువ్వు ప్రభుతో మాట్లాడటానికి, ఆయన నువ్వు పూర్ణ హృదయంతో స్తుతించడానికి నువ్వు ఇక్కడ వస్తే, ఈ పరిశుద్ధ స్థలంలో నువ్వు లాగున వచ్చిన నువ్వు నమ్ముతున్నట్లయితే నీ కంఠస్వరముతో ప్రభుని ఉదయ కాలంలో స్తుతించగలుగుతావా? పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయనా. జీవం కలిగిన మా నాయన నీకు వందనాలు తెలియజేస్తున్నాం. అన్నిటికీ ఆధారభూతుడవు నీవే నాయన తండ్రి. మారని దేవుడవు నాయన నీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయన తండ్రి. నీకు నైనా నమ్మకత్వాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మదేవా నీకే మహిమ చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు నాయన. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం. ఓ పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. మీ కార్యం ఉదయ కాల మందునైనా మా కుటుంబాల్లో మా యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ మీరు జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీ యొక్క సన్నిధిని మేము అనుభవించాలి. మీ ప్రసన్నతను మేము అనుభవించాలి. పరిశుద్ధాత్మదేవ నీ ఘనమైన కార్యం ఈ ఉదయ కాలం మా జీవితంలో పరిశుద్ధాత్మదేవ మీరు జరిగించండి. చెప్తా ఒక మాట. యేసయ్యా చేతులు లేవా? చేతులు కొరచ చేతులుగా ఉన్నాయా? చేతులు నొప్పి వస్తున్నాయా? చేతులు ఎత్తుతావా? చేతులు పైకెత్తు. దేవుడి నీ జీవితంలో ఈ రోజున విజయాన్ని అనుగ్రహిస్తాడు. మరి చాలా మంది నాకెందుకులే, నాతో కాదు మాట్లాడేదని తలుస్తున్నా. నీ చేతి పైకెత్తి నీవు ప్రభుతో ఒక తీర్మాన్ని ఉదయకాలంలో చేయగలిగితే నీ జీవితంలో ఆయన గొప్ప విజయాన్ని ఈ యొక్క ఉదయకాలంలో నీకు ఆయన అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన సమర్పణతో కూడినటువంటి ప్రార్థన చేద్దామా పిల్లరా? చేద్దామా? ప్రియ సంగమా, ఏకీభవించి ప్రార్థిస్తావా?
మన దేశం కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నీదే. ఇదిగో నీ కుటుంబం కొరకు ప్రార్థించవలసిన భారం నీదే. నీ బంధువుల కొరకు ప్రార్థించవలసినటువంటి యొక్క భారం నీదే. నాకెందుకులే, వారే రక్షణ పొందుతారులే అనుకుంటున్నావా? అది పొరపాటే. నీవు దేవుని సన్నిధానంలో నీవు నిలిచిండి ప్రభుని అడిగినప్పుడు నీ స్వరమును బట్టి, నీ యొక్క ప్రార్థన బట్టి దేవుడు వారి మీద కనికరం చూపిస్తాడు. ఇంకా కొంత కనికరం వారి మీద దేవుడు చూపించినట్లుగా, ఇంకా కొంత సమయం దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా ఒక చిన్న మాట ప్రార్థనతో నీవు ఇదిగో ఈ ఉదయకాలం సమర్పించుకుంటావు దేవునికి. ఇదిగో అడుగుదాము, దేవుని యొక్క మాట అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవ ఉదయకాలమున నాతో మాట్లాడు నాయన. నన్ను దర్శించు నైనా. మీకు వందనాలు. ఇశ్రాయేలు ఇన్ని మార్లు తప్పిపోయినా దేవుడు వారి మీద కోపగించుకొనక ఇంకా కనికరమును చూపించి, వాత్సల్యను చూపించి వారి మీద జాలి పడినటువంటి దేవుడిగా మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం. ఉదయకాలంలో నీ పరిస్థితిని బట్టి దేవుడు కోపగించుకున్నాడు, నీ పరిస్థితిని బట్టి దేవుడు కోపగించుకున్నాడు. నీ మీద ఆయన ఉదయకాలం తన కనికరాన్ని జాలిని చూపించేవాడు. ఈ ఉదయకాలంలో ఇదిగో దేవుడు తన కనికరాన్ని జాలిని చూపించే దేవుడు అయి ఉంటున్నాడు. యెషయా భక్తులతో చెప్పిన రీతిగా ఇదిగో నిన్ను ఎవరు ఆదరించలేనని అనుకుంటున్నావేమో, ఈ ఉదయకాలం నా ప్రభు ప్రేమ నిన్ను ఆదరించి తన హృదయంలో హత్తుకునేదిగా ఉంటుంది. ఇదిగో ఒక క్షణం నువ్వు స్వరం ఎత్తుతావా? అయ్యో ఏంటయ్యా ఈ పరిస్థితులు నాకు, అయ్యో ఏంటయ్యా ఈ యొక్క ప్రతికూలతలు నాకు అని తలస్తుంటున్నావేమో, ఈ ఉదయకాలం ఈ ప్రాంతంలో పాలు పొందుతున్న నీవు ఒక్క మాట నువ్వు ప్రభు నాకు చెప్పడానికి ఇష్టపడినట్లయితే దేవుని యొక్క పరిస్థితిలో ఆయన కనికరాన్ని నీ ఎడలో చూపించగలుగుతాడు. ప్రార్థిస్తాం. మంచి సహాయకుడు నీకు వందనాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడ నీకు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన మీ ప్రియ బిడ్డలు మీరు పాదాల చెంతకు మేము వస్తున్నాం ఈ ఉదయకాలమున నాయనా. నా తండ్రి నాయన ఇంతవరకు నేను స్తుతించడానికి నీవు అర్హతను, యోగ్యతను, కృపను చూపించినావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము ప్రభువా. నీ పిల్లలముగా మీ యొక్క స్వరము వినటానికి మేము చేరి వచ్చాం. మాతో నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. నీ స్వరం మేము వినటానికి పరిశుద్ధాత్మదేవా ఈ ఉదయకాలం నీ ఘనమైన సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ ఘనమైన సహాయాన్ని పరిశుద్ధాత్మదేవా ఈ ఉదయకాలం మా జీవితంలో నీవు ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాము ప్రభా. నాయనా మీకు వందలు. నీక నాయనా మేము ప్రభా నీ మాట విని నీ మాటకు లోబడే వారికి ఉన్నట్టుకు సహాయం చేయండి ప్రభా. నాయనా ఇండుల ఎముకలలో జీవాన్ని కలుగు చేసిన వాడవు నా తండ్రి. మృతులను సైతము నాయన నువ్వు లేపగలిగిన అద్భుతమైన శక్తి కలిగిన వాడవై ఉన్నావు. అందుని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన కట్టబడినటువంటి గాడిదల వలె, ఊరిలో ఉన్న గాడిదలలో నాయన ఆ స్వభావములు ఎందరిలో ఉంటా ఉన్నదో ప్రభా, నాయన దానికి కలిగిన ఆలోచన ప్రభా నీవు కలిగి ఉన్నప్పుడు విలువను దానికి కలిగినది కదా అయ్యా నిజమే. నిన్ను కలిగిన వారముగా మా జీవితాల్లో ఏ స్థలమందున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మాకు విలువ ఇచ్చేది మీరే ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఉదయకాలం పరిశుద్ధ ఆత్మదేవా మా ప్రార్థన మీరు ఆలకించుదురుగాక. చెప్తామందరం యేసయ్య ఈ సమయంలో మా దేశం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో నాయన మా దేశం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. యేసు నామంలో చట్టపరమైన హైందత్వకు సంబంధించిన ప్రతి చర్యలు యేసు నామంలో అవి నిర్మూలన చేయబడును గాక. వ్యతిరేకంగా లేపబడిన మనుషుడైన, అధికారుడైన ఎవడైనా యేసు నామంలో ప్రభా వారికి నీ బుద్ధి చెప్పుతున్నట్లుగా యేసు నామంలో మీరు సహాయము చేయుదురుగాక. యేసయ్య నెబుకద్నెజరు రాజును హెచ్చరించిన, గర్వించిన స్థితిలో ఉండినప్పుడు ప్రభా అతనికి నీవు బుద్ధి చెప్పావు. పశువుని పోలిన స్వభావాన్ని ఆయనకి ఇచ్చావు. యేసయ్య మా నాయకులు అట్టి స్వభావంలో ఉన్నట్లయితే యేసు నామములో ఈ ఉదయకాలం ధైర్యంగా నీ మాటను పలుకుతుంటున్నా. యేసు నామములో వారు హృదయంలో కఠినపరిచిన దుష్టుని యేసు నామములో నిర్మూలన చేయబడును గాక. వాడి మనసు, వాడి ఆలోచనలు యేసు నామములో అవి తొలగించబడును గాక. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రములు నాయన. ప్రతి విధమైన చట్టపరమైన వ్యతిరేక క్రియలు యేసు నామములో నిర్మూలన చేయబడును గాక. యేసయ్య ఇక నాయన క్రీస్తునికి కూర్చున్నటువంటి వర్తమానం అనేక యొద్దకు వెళ్తుండగా తండ్రి అడ్డుకుంటూ ప్రభా మూర్ఖ స్వభావము కలిగి నా తండ్రి నాయన కఠిన చర్యలు చేపడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఇప్పుడే యేసు నామములో నూతన పరివర్తన కలుగును గాక. యేసయ్య మీకు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాము ప్రభువా. ఈ యొక్క నాయన శాపము మా దేశం మీద నుండి వెళ్ళిపోవును గాక. ఈ శాపము యేసు నామములో తొలగిపోవును గాక. ఈ యొక్క శాపము యేసు నామములో తొలగిపోవును గాక. మధ్య ఆకాశంలో పనిచేసిన దురాత్మ ప్రభావములను యేసు నామములో మేము బంధిస్తూ ఉన్నాం. నీ సన్నిధిని మా దేశం మీదకి విడుదల చేయి. నీ సమాధానం
మా దేశం మీద పని చేయునుగాక. మీ సమాధానం మా దేశం మీద పని చేయునుగాక. మీ సమాధానం మా దేశం మీద నిలిచియుండునుగాక. అధికారులేమి ప్రభా, నాయకులేమి యేసు నామముని మాటకు లోబడినట్లుగా మీ కార్యం యేసు నామములో జరుగునుగాక. పరిశుద్ధాత్మదేవా, నా తండ్రి, ఈ యొక్క ఎలక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. దేశంలో ఆయా స్థలంలో జరిగించబడే ఎలక్షన్స్లో పరిశుద్ధాత్మదేవా, నా తండ్రి, ప్రభుత్వములలో ప్రభా ఏవైతే ఏర్పాటు చేయనని నీవు తలంచి ఉంటున్నావో అవి సువార్తకు ఆటంకము లేకుండా అలాగున నాయన ఈ యొక్క ప్రభుత్వములో యేసు నామములో సిద్ధపాటు కలిగి ఉండునుగాక అని ప్రార్థన చేస్తుంటున్నాము ప్రభా. యేసయ్య మీకు వందనాలు తెలియజేస్తున్నాము ప్రభా. పరిశుద్ధాత్మదేవా, నాయన సెంటర్లో యేసు నామములో నా తండ్రి సువార్తకు ఆటంకం లేని ప్రభుత్వం వచ్చునుగాక. ప్రతి ప్రాంతంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో యేసు నామములో సువార్తకు ఆటంకం లేని ప్రభుత్వము వచ్చునుగాక. పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు ప్రభువా. యేసు నామమున ఈ మోడీ ఇంకా వాని వెనుక ఉన్నటువంటి యొక్క నాయకుల ఆలోచనలు యేసు నామములో గలిబిలవునుగాక. అసమాధానము వారిలోంచి తొలగించబడాలి ప్రభువా. వారి మనసు, హృదయ ఆలోచనలు యేసు నామములో నాయన నీ ద్వారా నడిపించబడకు సహాయం అనుగ్రహించబడునుగాక. ప్రతి వ్యతిరేక శాసనము వారి తలంపులు యేసు నామములో అవి మార్చబడునుగాక. యేసయ్య మీకు వందనాలు తండ్రి. నెబుకద్నెజర్ రాజు ఎలాగనైతే ప్రభు గర్వించాడో అలాగన గర్వించే స్థితిలో ఉన్న నాయకులు యేసు నామములో నీ మాటకు లోబడి నాయన నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చుదురుగాక. అలాగున యేసు నామములో మీరు కార్యము జరిగించుదురుగాక. తూర్పు, ఉత్తర, దక్షిణ పరమనుడికి యేసు నామములో ఆజ్ఞాపిస్తుంటున్నాం. నీ కార్యం యేసు నామములో జరుగునుగాక. యేసయ్య ఉదయకాలపు ఆరాధనలన్నిటిలో నీవు తోడై ఉండండి. నీ సన్నిధిని నీవు తోడుగా ఉంచండి. పరిశుద్ధాత్మదేవ మాతో నీవు మాట్లాడండి. నీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా కార్యం నీవు జరిగించండి ప్రభా. మా హృదయాలు నీవు తెరవమని ప్రార్థన చేస్తుంటున్నా. మా హృదయాలు యేసు నామములో నీ వాక్యము కొరకు తెరవబడునుగాక. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం చెల్లిస్తున్నా. ఈ ఆరాధన నీకు సమర్పిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావం దేవునికి కలుగునుగాక. గట్టిగా సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో దేవునికి కలుగునుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో జీవం కలిగిన దేవునికి చెందునుగాక. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.